అన్నప్రెడ్డి గారు, సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి పొలిటిసైజ్ ఆల్రెడీ చేసేశారు. ఇక్కడ మనం కొత్తగా చేసేది ఏం లేదు, పొలిటిసైజ్ చేసేశారు. బట్ ఏంటంటే తను ఒక థియేటర్కి వెళ్ళడం, అందులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే అది సినిమా సెంటర్, ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా స్టేట్లో ఏ సినిమా రిలీజ్ అయినా ఒకే ఒక్క థియేటర్ దగ్గర నుంచి ఎంటైర్ స్టేట్కి రివ్యూ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సంధ్యా థియేటర్, లేదంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ అని అంటారు. అక్కడికి మహామహులు గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇప్పటిదాకా వచ్చినటువంటి వాళ్ళే. ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా హీరో, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని. సో ఆయన కూడా వచ్చాడు. పోలీస్ అధికారులకి ముందస్తుగానే 2వ తేదీనే వాళ్ళు లెటర్ ఇచ్చారు. కానీ బాబు ఇక్కడికి రావడం కుదరదు, మీరు దయచేసి మా విజ్ఞప్తిని తీసుకోవాలని పోలీసులు చెప్పడం అయింది. బట్ సంభవం ఏదో జరిగింది. అల్లు అర్జున్ కూడా ఇంటెన్షనల్గా ఏదో చేయాలని కాకుండా ఒక 3 థియేటర్లని సందర్శించాలి అన్నటువంటి ఒక పాయింట్ తోటి ఆయన వెళ్ళారు. కానీ కింద అంటే పబ్లిక్ ఎంతమంది వస్తారు, ఎలా వస్తారని థియేటర్ వాళ్ళకి తెలియదు, మీరు నేను కూడా ప్రెడిక్ట్ చేయలేం. మన ఇష్టం. ఇప్పుడు మీరు అక్కడి నుంచి గుంటూరు నుంచో నేను ఇక్కడి నుంచి పరిగెత్తాలనుకుంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతాం, మన ఎవరు ఆపలేరు. అలా వచ్చిన వాళ్ళని కూడా ఆపాలంటే ఎవరి చేతిలోనూ లేనటువంటి పని. దానికి అల్లు అర్జున్ని మాత్రమే బాధ్యుడిని చేయడం అనేది ఎంతవరకు సమంజసం? చాలా క్లియర్గా క్వశ్చన్ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ బ్రదర్ న్యూమెన్ ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. ఏంటంటే ఈ కేస్ ప్రొసీజర్లో స్టార్టింగ్ ఫ్రమ్ ది అరెస్ట్ ప్రొసీజర్ ఫాలో అయిన విధానం దగ్గర నుంచి వీళ్ళు చేసినటువంటి రకరకాల పనులు క్లియర్గా చెప్పారు. పోలీసు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫెయిల్యూర్ క్లియర్గా కనపడతా ఉంది. వాళ్ళు అడావుడిగా శుక్రవారం అరెస్ట్ అంటేనే మన పరిభాషలో వాళ్ళొక క్లియర్ ఇంటెన్షన్. ఎందుకంటే ఇప్పుడు శుక్రవారం అనే పదం మనం ఛానల్ నుంచి వింటూ ఉన్నాం. శుక్రవారం ఇంట్రెస్ట్ సెకండ్ సాటర్డే సండే అనగానే ఎవరో సాధారణమైన ఓపిక లేని ఇబ్బంది పడేటువంటి వ్యక్తులకు సంబంధించింది అయితే అది వెంటనే అరెస్టు 6 రోజులు 14 రోజులు వేస్తే కనీసం సోమవారం నుంచి బుధవారం దాకా ఆయన శక్తియుక్తుల మీద బయటకు వస్తాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పొలిటిసైజ్ చేశారు అనే దానికంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఇది జరగలేదు అనేటువంటి నొమీన్ గారి అంటూ నేను ఏకీపిస్తున్నా. వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ కూడా ఇది పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం లేకపోయినా దిస్ ఈజ్ అగ్రీడ్. సెకండ్ ఏంటంటే జనరల్గా ఇక్కడ పొద్దు నుంచి ఒక ఉత్కంఠమైన చర్య జరుగుతూ ఉంది ప్రజలతో. ప్రజల్లో ఏంటంటే అల్లు అరెస్ట్ చేస్తారా, లోపలేస్తారా, బెయిల్ వస్తుందా, ఇవాళ జరుగుద్దా, రేపు జరుగుద్దా, ఇది సామాన్య పరిభాష. ఇప్పుడు మా బోర్డు వాళ్ళు కొంచెం లోతుగా ఆలోచిస్తే అప్పటికప్పుడు తీసుకొచ్చేసేసి మీరు నాంపల్లి కోర్టులో పెట్టిన సెక్షన్స్ ఆల్రెడీ నోమీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు సెక్షన్స్ గురించి. ఇక్కడ 105 ఈ దాకా వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కోసం అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ సెక్షన్స్ పెట్టారు. ఎందుకంటే సెక్షన్స్ గురించి ఆయన ఆల్రెడీ వివరించారు. కొన్ని సెక్షన్లు వర్తించకపోయినా ఇప్పుడు నథింగ్ బట్ 105 ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ఐపీసీ 302. ఈ 302 దాకా వెళ్ళారు. ఒక పక్కనేమో అతనికి హత్యా ప్రయత్నం నేరంతో అంత కాదు అని చెబుతూనే ప్యారలల్గా ఇంకో సెక్షన్ ప్యారలల్ సెక్షన్ పెట్టడం అనేది ఒక క్లియర్ ఇంటెన్షన్ ఆఫ్ ది పోలీస్. పెట్టారు ఎందుకంటే నథింగ్ బట్ ఆల్మోస్ట్ 302 నేమ్ పేర్లు మారిన 304. సో ఎందుకు పెట్టారు అంటే విత్ క్లియర్ ఇంటెన్షన్. నెంబర్ 2 ఇంకొక సరదాగా మీకు ఇంకో కామెంట్ కూడా చెబుతా. శుక్రవారం అరెస్టుతో పాటు అల్లు అర్జున్ నెంబర్ ఎంత అండి? ఏ11 అంటే ఏంది? 11కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రామినెన్స్ ఏంటి మనకి ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ లో? జగన్కి వచ్చింది 11. ఇప్పుడు A1 A2 చంద్రబాబును, A1 A2 విజయసాయి రెడ్డి గారు, జగన్ గారు అయితే మరి రేపు పొద్దున A11 కింద అల్లు అర్జున్ కామెడీ చేసి వాళ్ళు ఈ ఎపిసోడ్ సక్సెస్ కాకపోతే ఈ సక్సెస్ అంటున్నారు ఇక్కడ A11. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి అక్కడ చేస్తున్నాడు కదా. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని మనం ఎంత అనుకున్నా, రాజకీయాలు చేశారు అనుకున్నా పక్కా రాజకీయ క్రీడ జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది అదృష్టం కొద్దీ. ఇప్పుడు బ్రదర్ నవమీన్ చెప్పినట్టుగా అక్కడ నన్ను సామాన్యంగానే చూడండి అనేటువంటి మాట అర్జున్ మాట్లాడినా, అర్జున్ గారి తరపున లాయర్లు మాట్లాడినా, ఒక జడ్జి గారు ఇక్కడ పూర్తి విచక్షణతోటి ఆ వ్యవహారాన్ని కనుక పరిశీలించి ఉండకపోతే ఇవాళ జరిగేటువంటి ఉపద్రవం, ఇటువంటి విషయాలు జరిగినప్పుడే ఈ న్యాయశాస్త్రం చర్చలోకి వస్తూ ఉంది. ఇదే మీ ఓటోడుకో నా ఓటోడుకో జరుగుంటే
ఇంత పెద్ద లాయర్ని హైర్ చేసుకునే వాళ్ళం కాదు, ఇంత పెద్ద విషయాలు బయటికి తీసుకురాగలిగే వాళ్ళం కాదు, ఇవి బయటకు వచ్చే అవకాశమే లేదు. కనీసం 2 వారాలు కాదు కదా, ఒక 45 రోజులు లెక్కేసుకొని లోపల ఉండాల్సిన పరిస్థితి. ఇది న్యాయశాస్త్రంలో ప్రధానమైన చర్చ. సరే, పొలిటికల్ ఇంటెన్షన్స్ లేవు. ఇక్కడ ఇంకొక మాట కూడా ఏమి నడుస్తుందంటే, బ్రదర్ ఇందాక తెలంగాణ బీఆర్ఎస్ ఆయన గోడంతా రేవంత్ రెడ్డి మీద చెప్పుకున్నారు. కానీ ఆంధ్రాలో ఇంకొక రకమైన పంచాయతీ నడుస్తూ ఉంది. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ ఆటా తానా విడిపోయినట్టుగా మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే చంద్రబాబు గారు తన శిష్యుడు రేవంత్ తోటి పని చేయించాడు. ఈ తగాతోటి పవన్ వాళ్ళకి భవిష్యత్తులో కలిసే అవకాశమే లేదు, ఇది చంద్రబాబుకు లాభిస్తుంది అని ఒక వర్గం చెబుతా ఉంది. రెండో వర్గం ఏం చెబుతుందంటే, అరే బాబు దాంట్లో డైలాగ్ ఉందంట సినిమాలో, నాకు తెలియదు, నేను చూడలేదు సినిమా. ఆడి కొడుకు ఆడి తమ్ముడు కలిసినా నన్నేం పీకేది ఇది ఫేక్ అండి. అన్నప్రెడ్డి గారు, ఈ డైలాగ్ అయితే ఫేక్, మనకు తెలీదు, నేను చూడలేదు అని ఇది ఫ్యాబ్రికేటెడ్. ఇది ఫ్యాబ్రికేటెడ్. ఇద్దరి మధ్య నిజంగానే విభేదాలకు. ఎందుకంటే అంటే ఈ సందర్భం మీ పాయింట్ ఇంటెన్షన్ నాకు క్లియర్ గా అర్థమైంది. మీరు చెప్తున్నది కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉంది, నో డౌట్ ఇన్ దట్. నేను పుష్ప 1 చూడలేదు, అసలు ఆ కాన్సెప్టే నాకు నచ్చలేదు. సార్ అది పక్కన పెట్టండి సార్, హీరోకి హీరోయిజానికి రోడ్లు మారిపోయిన దాంట్లో ఉన్నాం మనం. ఎలా అవుతాడు అనే స్మగ్లర్ ని కలవటానికి కాబోయే మంత్రులు వచ్చి కలవచ్చా అనే ప్రశ్న అడిగితే, స్మగ్లర్ హీరో అవుతాడు అడిగిన నాగబాబు గారు కానీ ఇంకోళ్ళు కానీ, ఇవాళ స్మగ్లర్ని కలవడానికి రావచ్చా కాబోయే మంత్రి గారు అనేటువంటి ప్రశ్న ప్రజల్లో ఉంది. నాది కాకపోవచ్చు. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా వాట్ ఈస్ ద విక్టరీ? ఇవాళ ఒక న్యాయం జరిగిందా అనే దానిలో ఇవాళ అల్లు అర్జున్ గారి విషయంలో ఇక్కడ పక్కాగా ప్రొసీజర్స్ ఫాలో అయింది కోర్టులు మాత్రమే. అక్కడ నాంపల్లి కోర్టులో కానీ ఆ రిమాండ్ కన్ఫ్యూజన్లో ఇక్కడ ఏంటంటే, చంద్రబాబు గారి కేసు సమయంలో కూడా ఇటువంటి కన్ఫ్యూజన్ అయ్యండి. చంద్రబాబు గారి కేసు సమయంలో కూడా రిమాండ్ వేయకుండా బెయిల్ వేయొచ్చా, రిమాండ్ చేయకముందే హైకోర్టులో క్వాష్ అయ్యొచ్చా, ఇటువంటి సైంటిఫిక్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ వల్ల పొద్దున్న నుంచి కొన్ని అనుమానాలు, విషయాలు అత్యుత్సాహంతో ఇదే విషయం చంద్రబాబు గారి కేసులో కూడా జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం. ఏంటంటే అక్కడ కేసు కట్టకముందే పెద్ద లాయర్లను పెట్టేసేసి మనం హైకోర్టులో క్వాష్కి వెళ్ళిపోతే, అసలు డిమాండ్ ప్రొసీజర్స్ ఫినిష్ అవ్వకుండానే హైకోర్టు క్వాష్ పిటిషన్ తీసుకోవచ్చా అంటే, ఇవాళ నిరంజన్ రెడ్డి గారు కొన్ని ప్రత్యేకమైన ఉదాహరణలు చెప్పి చేయడం జరిగింది. యూ కెన్ డూ వెన్ యూ డా ప్రత్యేకమైన ఉదాహరణలు చెప్పి చేయడం జరిగింది. అక్కడ ఆ రోజు ఏం జరిగిందంటే, అది చంద్రబాబు గారి కేసులో లోత్రా గారిను ఆ రోజు దమ్మాలపాటి శ్రీనివాస్ గారు అత్యుత్సాహం వల్ల చంద్రబాబు గారు ఇబ్బంది పడ్డారని చెప్పుకోవడం కూడా జరిగింది. ఇది న్యాయ పరిభాషలోనే మాట్లాడుతున్నా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఈ ఫైనల్ గా అల్టిమేట్ గా అల్లు అర్జున్ అనేవాడు ఇవాళ పూర్తిగా అదృష్టవంతుడిగా నేను భావిస్తున్నా. ఎందుకంటే టైమ్లీ ప్రతి పని జరగటం, రిమాండ్ మ్యాజిస్ట్రేట్ పూర్తి చేసినటువంటి రిమాండ్ని పక్కాగా వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టేసిందన్న తర్వాత కూడా హైకోర్టు వీటి తరపు వాదనలు విని దాని ఒక ప్రత్యేకమైన కేసు కింద, ప్రీవియస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కింద